హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఎయిర్టెల్ కొత్త 4G ఫోన్ అలాగే VoLTE నెట్వర్క్ కూడా లాంచ్ చేయబోతుంది. మీరు కంగారు పడి ఇది ఫేక్ న్యూస్ అని కింద కామెంట్ చేయొద్దు. వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇప్పటికే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మీరు ఎంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్టయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ విధంగా మీరు లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. ఇక ఈ రోజు టాపిక్లోకి వెళ్తే, ఎయిర్టెల్ 4G ఫోన్ విత్ బండిల్డ్ ఆఫర్స్ లాంచ్ చేయబోతుంది. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కొద్ది రోజుల ముందుగా జియో ఫీచర్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ఫోన్ లాంచ్ చేయడమే కాదు, ఫ్రీగా ఇస్తున్నట్టు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ కోసం మనం కేవలం 1500 డిపాజిట్ చేయాలి. ఈ ఫోన్ మనం 3 years తర్వాత వర్కింగ్ కండిషన్ లో జియోకి రిటర్న్ చేస్తే మనం కట్టిన డిపాజిట్ 1500 మనకి రిఫండ్ చేస్తారు. అందువల్ల మన ప్రస్తుతానికి ఈ ఫోన్ 1500 అని అనుకోవాలి. ఇక ఎయిర్టెల్ 4G ఫోన్ విషయానికి వస్తే, ఇది ఫేక్ న్యూస్ కాదు. ఈ న్యూస్ ఎయిర్టెల్ ఎండి అండ్ CEO గోపాల్ విఠల్ అనౌన్స్ చేశారు. అతని ప్రకారం ఎయిర్టెల్ 4G ఫోన్ విత్ బండిల్ ఆఫర్స్ లాంచ్ చేయబోతుంది. కానీ ఎయిర్టెల్ సొంతంగా ఈ 4G ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయదు. ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటే లావా, ఇంటెక్స్, మైక్రోమాక్స్ వీటిలో ఏదైనా కంపెనీతో టైఅప్ అయి ఈ 4G ఫోన్ అండ్ బండిల్డ్ ఆఫర్స్ లాంచ్ చేసే అవకాశం కనిపిస్తుంది. మార్చ్ 2018 కల్లా VoLTE సర్వీసెస్ కూడా లాంచ్ చేయబోతోంది. ప్రస్తుతానికైతే ఇండియాలో ఉన్న ఏకైక VoLTE సర్వీసెస్ జియో వద్దే ఉన్నాయి. అలా ఉండడం కూడా కన్స్యూమర్స్ కి మంచిది కాదు. ఇండియాలో అతిపెద్ద టెలికాం కంపెనీ ఎయిర్టెల్ కూడా VoLTE సర్వీసెస్ లాంచ్ చేసి జియోకి పోటీగా మారితే అది కన్స్యూమర్స్ కి మంచిదవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.